నేను ఇప్పుడు పంజాబ్ డ్రెస్ కటింగ్ కుట్టడం ఎలాగో చూస్తాను చూడండి. నేను మా పాప 5 సంవత్సరాల పాప. మా పాపకైతే నేను పాత డ్రెస్ తోటి కొలతలు పెట్టాను. చూడండి, ఇది నడుము. సేమ్ ఇప్పుడు అలా పెట్టి 1 ఇంచు మందం ఇట్లా ఖర్చుకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పొడవు అయితే పొట్టిగా అయింది, అది కొంచెం పొడవు పెంచుకున్నా నేను. చూడండి, అది సంక. ఇప్పుడు మొత్తం మనకి 5 ఇంచులు వచ్చింది. సంక 5. ఇప్పుడు గల్లకి 2 ఇలా కట్ చేసుకోవాలి. ఇది సంక భాగం, ఇది నడుము. ఇక్కడ మలిచి కుట్టుకోవడానికి గుర్తు పెట్టుకున్నా, ఇది ఖర్చు వచ్చే కాడ. ఇప్పుడు గల్లా కట్ చేస్తున్నాను. మనకు వేరే మోడల్ కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ మా పాపకి ఇలానే బాగుంది, అందుకే నేను సేమ్ అలానే రౌండ్ గల్లానే పెట్టాను. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మన డ్రెస్కి ఎంత సైజు గల్లాలు ఉన్నాయి దాని ప్రకారంగా ఇలా కట్ చేసుకోవాలి. అది వెనక భాగం, ఇది ముందు. ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు దిద్దాం. ఆ డ్రెస్కి పొట్టి చేతులు ఉన్నాయి, ఇవి పొడుగు పెట్టాలనుకుంటున్నాను. 4 మడతలు వేసి చూడండి, అలా అంచు పట్టి కాడ మలుచుకొని నేనైతే 7.5 పెట్టాను మా పాపకి. ఇక్కడ 3 ఇంచులు ఇలా రౌండ్గా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇది గల్లకి వేసే పేలికలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని చుట్టూ అంచు ఇట్లా కుట్టుకోవాలి. అలా పెట్టుకొని దాని చుట్టూ రౌండ్గా మంచిగా రౌండ్గా వచ్చేలా కుట్టుకోవాలి. నీట్గా అలా రౌండ్గా. ఇప్పుడు అక్కడక్కడ ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా రౌండ్గా రావడానికి. దాని నుంచి ఇంకో కుట్టు వేయాలి. ఇలా కుట్టి మళ్ళీ లోపలికి అలా మలిచి దానిపైన ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. మన ఇంట్లో ఏ సైజు ఉన్నా, ఎంత ఏజ్ పిల్లలు ఉన్నా కూడా మన టాపులతోటి టేప్ కొలత లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన మాదిరిగా. చూడండి, అయిపోయింది. ఇంకోటి కూడా కుట్టేశాను. ఇప్పుడు చేతులు. మా పాపకి చేతులు కింద కుర్చీ లెక్క పెడదామని 1 ఇంచు వెడల్పు పొడవు 20 తీసుకున్నాను. ఇలా కుర్చీ పెట్టుకొని చూడండి, అలా కుర్చీ పెట్టుకొని ఇప్పుడు అలా దానిపైన ఇట్లా కుట్టేసుకోవాలి. చక్కగా ఇట్లా కుట్టిన తర్వాత అది ఇలా తీసి దానిపైన ఇట్లా లేవకుండా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, చేతులు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ముందు భాగానికి కొంచెం క్రాస్ కటింగ్ అయితే కట్ చేద్దాం. అలా కట్ చేసుకొని చూడండి, అలా కట్ చేస్తే ముందు
బొంగ లెక్క రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి 2 భుజాలు జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం చేతులు వేద్దాం. ఇప్పుడు మనం ఇందాక క్రాస్ తీసింది చూడండి, అది ముందుకు వచ్చేలా చూసుకోవాలి. ఇది ముందు గల్ల, నేను ముందు భాగానికి వచ్చేటట్టు చూసి వేస్తున్నాను. చూడండి అయిపోయింది. సేమ్ అలాగనే ఈ చేయి కూడా ఇలా వేసేస్తే చూడండి అయిపోయింది. ఇప్పుడు నేనైతే జాయిన్ చేసుకుంటున్నాను. ఖర్చు కాడ నీట్గా ఎలా రావాలో చూస్తాను. చూడండి మనం ఇందాక గుర్తు పెట్టుకున్నాం చూడు, అక్కడ టిక్కు, అక్కడికి రాగానే కుట్టు ఆపేయాలి. అట్లా రబ్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు, ఇదే కుట్టు పక్క మట్టి రావాలి, కానీ వస్తుంటే మనం ఫస్ట్ వేసిన కుట్టు మీదకే రావాలి. అట్లా వస్తేనే ఖర్చు కాడ మంచిగా నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా. చూడండి ఇలా కొలుసుకోవాలి. సేమ్ ఉన్నాయో లేకపోతే ఒకటి పొడవు ఒకటి పొట్టిగా అవుతుంటుంది. సేమ్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కొంచెం కట్ చేసుకొని ఇలా మలుచుకోవాలి. ఇప్పుడు అలా చక్కగా అట్లా కుట్టుకుంటూ ఇప్పుడు అక్కడ మూలల దగ్గర మనం మిషన్ పాదం ఆఫ్ చేయాలి. సూది లోపలికి ఉండేలా చూసుకొని ఇట్లా మలుపులు తిప్పితే మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు. చూడండి అట్లా సూది లోపలికి కానీ ఇట్లా పాదం లేపి మళ్ళీ ఇటువైపు మలుచుకొని అలా చక్కగా రబ్ చేసుకొని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. అలా అయితే మనకి ఖర్చు కాడ బాగా నీట్గా వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అలాగే ఇటువైపు కూడా అక్కడికి రాగానే ఇట్లా సూది లోపలి కానీ ఇట్లా పాదం లేపితే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. డబ్బా షేప్ మోడల్గా చూడండి. డ్రెస్ అయితే అయిపోయింది, ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పాపలు ఉంటే ఇలా ట్రై చేయండి. ఇలా కింద కొంచెం మలిచి కుట్టుకోవాలి. చూడండి అయిపోయింది. ఎలా ఉంది చూడు, బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.
మీ ఇంట్లో పాపలు ఉంటే సేమ్ అదే డ్రెస్ కొలతలు పెట్టి టేప్ కొలతలు